టిఎఫ్ఐ బానిస కట్టు బానిస యాక్చువల్గా ఉండేది శ్రీనివాస థియేటర్. ఓకే. ఎందుకు కట్టిల్లు అని అంటే 2100 కెపాసిటీ కూడా బాగా ఫుల్. హిందీ సినిమాలు కూడా ఫుల్ లైన్. ఆయన తొక్కిసలాగా కనిపోయాడు ఆయన. అయ్యో, బిగినర్ స్టెప్ కోసమే రిపీటెడ్ ఆడియన్స్ ఎన్నో సార్లు బీభత్సంగా ఆ ఇంద్రాన్ని మళ్ళా కొట్టిందని అంటే వర్షం. మళ్ళీ మనకు వరంగల్ కూడా బాగా సెంటిమెంట్, వర్షం సెంటిమెంట్ మన దగ్గరనే షూటింగ్ చేసిందని. మా తాతయ్య ఇది ఏ సినిమా ఆడదని నేను అన్నా. గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అన్నాడు. నరసింహనాయుడు సినిమాకి 25 రోజుల దాకా టికెట్. హీరో దేవుని లెక్క, మా హీరో బాగుండాలి. చిరంజీవిగా ఏనుగు సినిమా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్స్ ఉండేది. కమల్ హాసన్ గారి సినిమా భారతీయుడు మన దగ్గర దుమ్ము దులిపింది. తొక్కిసట ఆటలు ఇలా జరుగుతున్నప్పుడు యాజ్ ఏ థియేటర్ మేనేజ్మెంట్ గా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకునేటప్పుడు? ఒక స్పిరిట్ కలెక్షనే ఇప్పుడు ఇంకా రిలీజ్ కాలే, అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటున్నారు. ఒక ఫైర్, ఆ ఫైర్ లోపల ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందా? చాలా బాగా రిస్క్ చేసిన లక్ష్మీకాంత్ ఇట్లా ఇంతకు తీసుకుని ఇంత అయింది. హెవీ కాంపిటీషన్. జెమినీ థియేటర్కి అంటే ముందే వీళ్ళు వెళ్ళి పోయి అమౌంట్ ఫిక్స్ చేసుకో, ఇక పలానా ఈ సినిమా మాకే కావాలి. మన దాంట్లో పెద్ద రైడ్ సినిమా 200 days ఆడింది. 200 days కృష్ణానగర్లో కొన్ని కోట్ల మంది స్టోరీలు పట్టుకొని తిరుగుతారు. వాళ్ళతో ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళ స్టోరీలు ఎంత బాగుంటాయి. మీ ఉద్దేశంలో ఇప్పుడు అందరూ అంటారు కదా పాప్కార్న్ వల్ల రావట్లేదు, ఇవన్నీ అట్లా కాదు. నాకు మొన్న ఓజీ సినిమా ప్రీమియర్ మేము అందరం ఫ్రెండ్స్ అందరం మేనం. అంటే నిన్ను అడుగుతున్నా, పెద్ద సినిమా ఇట్టా మొత్తం అందరు లేడీసే మొత్తం ఉరుతున్నారు. మొత్తం ఒక 5 years నుంచి అంత మెయింటెనెన్స్ లేదు, కొంచెం డౌన్ అయిపోయింది. అవును. సో ఇట్లా చాలా బయట జనాలలో టాక్ నడుస్తుంది. అవును. మెయిన్ రీజన్ ఏంటి? 6 months లో మా మదర్ చనిపోయింది. అయ్యో. మదర్ చనిపోయిన వెంటనే దాంట్లో మొత్తం అద్దాలన్నీ పగిలిపోతాయి ఆటోమేటిక్. వెంటనే ఏమో సడన్ గా ఎట్లయినా గాలికని అన్నారు అందరు. క్రెడిట్ గోస్ టు మై గ్రాండ్ ఫాదర్. ఓకే. ఇందాక చూపెట్టాను బసవరెడ్డి గారు. రామలక్ష్మి థియేటర్ ఓనర్ గా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎప్పటికీ మా థియేటర్ మీద దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందివ్వండి. ఈ పాడ్కాస్ట్ని స్పాన్సర్ చేస్తున్న వారు టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీ తేజలక్ష్మి అసోసియేట్స్, భువా నేచురల్స్ 100% హెర్బల్ ప్రొడక్ట్స్, తెలుగు13.com. నమస్కారం సార్, చాలా థ్యాంక్ యూ మీతో పాడ్కాస్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో మన రామలక్ష్మి థియేటర్ గురించి ఒక రీల్ చేశాను సార్. చాలా మంది అప్పటి మెమరీస్, వాళ్ళు చూసిన సినిమాలు గుర్తు చేసుకుంటూ ఎంతో కామెంట్స్ పెట్టారు. సో దాని ద్వారానే మీకు తెలియడము, మీరు మాకు ఈ ఛాన్స్ ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది సార్. అంటే మన వరంగల్లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వరంగల్ థియేటర్స్ అని ఒకటి రీల్ చేశాను. అవును. అసలు ఇది ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ గ్రూప్లలో కూడా షేర్ అవుతుంది అనమాట. వరంగల్ థియేటర్స్ అంటే అసలు మనకు మన ప్రేక్షకులు ఉన్న ప్రేమ అసలు చెప్పలేనిది అది. అవును. అందులో రామ్ లక్ష్మణ్ థియేటర్ అనేది ఒక ప్రత్యేకమైన థియేటర్. ఇప్పుడు ఎన్నో థియేటర్లు ఉండొచ్చు, అంతకుముందు పాత థియేటర్లు, కొత్త థియేటర్లు, అట్లా ఎన్నో థియేటర్లు ఉండొచ్చు, కానీ రామ్ లక్ష్మణ్ థియేటర్కి ఒక ప్రత్యేక స్థానం. సో అరౌండ్ 1995 టైంలో ఆ టైంలో దీన్ని కట్టారు కదా. అసలు దాని గురించి హిస్టరీ చెప్పండి సార్. అంటే మీకు తెలిసిన హిస్టరీ, అసలు ఎవరు స్థాపించారు, వాళ్ళ ఐడియా ఏంటి, ఎలా? టోటల్ క్రెడిట్ గోస్ టు మై గ్రాండ్ ఫాదర్. ఓకే. ఎడబైన బస్వారెడ్డి. ఓకే. మొత్తం హోల్ అండ్ సోల్. ఓకే. ఆ పిల్లర్ ఉంది కదా. అవునవును. ఆ పిల్లర్ చూసినప్పుడల్లా నాకు మా గ్రాండ్ ఫాదర్, అది మా తాతగా గుర్తుకొస్తారు. ఓకే. ఎందుకంటే అప్పుడే ఆ స్టేజ్ అది ఒక కన్స్ట్రక్షన్ చేయడం, అవునవును, ఆ బిల్డ్ చేయడము. అవును. అది ఇప్పటికి కూడా చాలా మంది కేవలం ఆ పిల్లర్ కోసమే టికెట్లు కొనడానికి వస్తారు. ఓ సూపర్. అవును. అది ఇప్పటికి కాదు, ఎప్పటికీ వచ్చి కొత్త సినిమా ఓపెన్ అయింది చూద్దాం పా అంటే అది రామ్ లక్ష్మణ్ అంట అప్పట్లో ఓపెన్ అయింది అంటే అదే ఆ పిల్లర్ చూడరా ఎంత పెద్దగా ఉన్నదో. అవునవును. ఆ పిల్లర్ చూడడానికి వచ్చేటోళ్ళు. అసలు అది చూడంగానే ఒక గంభీరంగా, అవును, ఇంత హైట్ పిల్లర్ అసలు ఎక్కడ లేదు, మనం చూడలేదు. మన మొత్తం గ్రానైట్ నుంచి వరకు ఆ ఎంట్రన్స్ సూపర్ ఉంటది. టోటల్ ఎవ్రీథింగ్ గ్రానైట్ అది. అవును, మొత్తం కంప్లీట్. అవును. అసలు ఆ కన్స్ట్రక్షన్ సూపర్ ఉంటది అది. అంటే అప్పట్లో ఎలా సార్, అంటే మీ తాతగారు ఎప్పుడైనా మీతో పంచుకున్నారా? ఖచ్చితంగా. రాజారామ్ అసోసియేట్స్ అని చెన్నై. ఓకే. చెన్నైకి వెళ్ళి అక్కడ ఉన్న థియేటర్స్ చూసి, ఓకే, హైదరాబాద్ లో ఉన్న కొన్ని థియేటర్స్ చూసి, ఓకే, మొత్తం ఎక్కడెక్కడ
ఎట్లా ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా ఈ థియేటర్ కన్నా ముందు అక్కడ కూడా ఉండే థియేటరే, ఓకే శ్రీనివాస థియేటర్ అని. అచ్చా అచ్చా శ్రీనివాస థియేటర్, శ్రీనివాస థియేటర్ కామెంట్ చేసిల్లు. అవును యాక్చువల్గా ఉండేది శ్రీనివాస థియేటర్. ఓకే అక్కడ ఫస్ట్ మా తాతయ్య ఒట్టిగా ఇట్లా కార్లో వెళ్తుంటే థియేటరే ఉన్నది, థియేటరే కొన్నాం ఆ రోజు. ఓకే అక్కడ ఉండేది థియేటరే, థియేటరే తీసుకున్నాం ఓకే ప్రాపర్టీ అదంతా తీసుకొని దాన్ని ఇప్పుడు ఆల్రెడీ అందరు ఏమంటారు, ఏం కడుతున్నారు అక్కడ, ఏం కడుతున్నారు అని మామూలుగా అంటారు. మా తాతయ్యకి అసలు ఇంట్రెస్ట్ లేదు థియేటర్ కట్టడం. తర్వాత వెళ్తుంటే పెట్రోల్ బంక్ కడదామని ఉండే ఆలోచన, ఒక ఆలోచన ఉండే. సరే అని చెప్పి తర్వాత మళ్ళీ ఏమైందో థియేటరే మళ్ళీ ఎందుకు కట్టిల్లు అని అంటే, ఎప్పుడైనా మూవీకి వెళ్ళిన 2 hours 3 hours ప్రశాంతత. అవును, ఒక మనిషికి కావాల్సింది ఏంటి, ఒక సినిమా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవునవును, అక్కడికి వచ్చినప్పుడు స్క్రీన్ లో కూర్చుంటే నవ్వుతాం. అవును, ఒక కామెడీ ఏదైనా అది చూస్తే మళ్ళీ ఇంటికి పోయే లోపల అవన్నీ బయటకి తీస్తాయి. మననే మనం మైమర్చిపోతాం ఆ 3 గంటలు. అవును, ఆ 3 గంటలు చాలు ఒక మనిషిని. అవునవును. ఇప్పుడు ఎంతో మంది ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకపోతే రోజు కూలి చేసుకునే వాళ్ళు కావచ్చు, అప్పట్లో వాళ్ళకు ఏదన్నా ఇట్లా రిలాక్సేషన్ ఉన్నదంటే సినిమానే. రోజు పొద్దుంతా సాయంత్రం నడిపి సినిమా చూసి ఇంటికి పెట్టేవాళ్ళు. నేను చెన్నైలో ఉన్నా కొద్ది రోజులు, ఆల్మోస్ట్ ఒక 2.5 years. నేను అక్కడ ఒక 2-3 సినిమాలు చూసా. ఏంది వీళ్ళు ఏంది ఎట్లా అంటే, మన దగ్గర ఉన్నది అక్కడ కూడా ఉంది. ఒక సినిమా తీసుకున్నా అక్కడ డిస్ట్రిబ్యూషన్, లెజెండ్ సినిమా ఉంది బాలయ్య, అది నేను తీసుకున్నా అక్కడ. ఓకే, తీసుకొని నేను అక్కడ వేసా ఒక 2 shows, బెనిఫిట్ షో వేసినప్పుడు అక్కడ నేను గమనించిన, అంటే చెన్నై వాళ్ళు పంచ కట్టుకొని వస్తాడు, కొంచెం ఒక క్వార్టర్ మందాగి టికెట్ తీసుకొని కదా సినిమా చూస్తారు. వాళ్ళని అడిగిన, సరే మీరు ఏంది అసలు ఎట్లా చూస్తారు కదా అంటే, మాకు ఇది రజనీకాంత్ నుంచి అలవాటు, అది ఆ రజనీకాంత్, కమల్ హాసన్ బాగా చూస్తారు అక్కడ. ఒక రిలాక్సేషన్, అది ఒక రిలాక్సేషన్. ఇప్పుడు జనరేషన్ కి ఎట్లయితే పార్టీలు పబ్లు ఆ కల్చర్, ఒకప్పుడు మనకు కొంచెం రిలాక్సేషన్ కావాలంటే నాకు చిన్నప్పుడు ఇప్పటికి కూడా గుర్తు, ఫస్ట్ డే మార్నింగ్ షో, ఎవరు ఉండరు, 10 మంది 20 మంది మార్నింగ్, మళ్ళీ మ్యాట్ని ఫుల్ కాదు. 2 days కూడా అట్లనే ఉంటుంది, 3rd day కూడా అట్లనే ఉంటుంది, 4th day కూడా అట్లనే ఉంటుంది, 5th day నుంచి మొత్తం ఫుల్స్. ఏంది అని చూసిన ఆ సినిమా అపరిచితుడు. 2004లో నేను 4th class చదువుతున్నా. ఓకే, ఆ సినిమాకి బీభత్సంగా అట్లా 4 days ఎవరు లేరు, ఖాళీ. నటరాజ్ థియేటర్ లో పడ్డది సినిమా, నటరాజ్ ఖాళీ, గల్లీలో ఉంటది అది. నీకు తెలుసా? తెలుసు, గల్లీలో ఉంటది. ఇప్పుడైతే ఫంక్షనల్ చేసి అసలు మొత్తం చీమనే, ఎవరు లేరు. 10, 20, 30, 40. 5th day నుంచి అసలు బీభత్సం, అది మామూలు ఊహకు కూడా అందలేదు. ఇప్పుడు అంటే రివ్యూలు అవన్నీ ఉన్నాయి. అవునా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అందరూ. ఫలానా ఈ షాట్ ఉన్నదంట, ఈ సినిమా ఉన్నది, ఈ షాట్. అప్పట్లో ఏవి లేవు, ఎవరికి తెలియదు. ఒకే ఒక్కటి సినిమా బాక్స్ లేట్ అవుతుంది. ఇప్పటికి గుర్తు, అంటే కొన్ని ఇన్సిడెంట్ జరిగింది అప్పటికి జ్ఞాపకాలు అసలు మర్చిపోలేదు. నేను అసలు ఇవన్నీ నాకు తెలియదు. నేను ఎందుకంటే నాకు అప్పుడు 2 years, నాకు ఇవన్నీ గుర్తు. నాకు ఒకళ్ళు చెప్పిళ్ళు, ఇవన్నీ నేను తెలుసుకున్నా. అంటే ఇప్పుడు ఒక థియేటర్ ఓనర్ గా మనం అన్ని తెలుసుకోవాలి. అవునవును, అంటే ఆ రోజులే బాగున్నాయి. అంటే ఇప్పుడు మనం ఆదిత్య 360 నేను థియేటర్ లో చూడలే, నేను యూట్యూబ్ లో చూసిన. అంటే ఎందుకు చూడలే అని బాధ ఉన్నది. అవును, మనకు కూడా ఒక టైం మిషన్ ఉంటే ఒక బ్యాక్ వెళ్ళి అప్పటి రోజులు ఎంజాయ్ చేయాలని ఉన్నది. అవును, కానీ మనం చేయలేకపోయినాం. సింధూరం సినిమా ఉన్నది, ఆ టైంలో కృష్ణవంశీ గారు ఎన్నో సూపర్ చేసిండు. అది మేము సినిమాలు నేను థియేటర్లో చూడలే. అది ఇప్పుడు వస్తే 150 రోజులు నడిచేది. ఒక సింధూరం, ఒక సముద్రం లాంటి సినిమాలు ఇప్పుడు రావాలి. ఆ జనరేషన్కి అప్పుడు తీసేసిండు ఆయన. ఇప్పుడు తీస్తే ఎగబడతారు అందరు. సూపర్ సినిమాలు అసలు అప్పుడు కృష్ణవంశీ ఎన్నో. అది నిన్నే పెళ్ళాడతా మా దగ్గర, మీరు నమ్మరు. థియేటర్ ఓపెనింగ్ అవుతుంది, థియేటర్ ఓపెన్ అయినా 3 years కి సినిమా. నిన్నే పెళ్ళాడతా మన దగ్గర ఆల్ టైమ్ రికార్డు. టికెట్లే దొరకదు. 100 days సిల్వర్ జూబ్లీ అక్కడ సంధ్య థియేటర్ లో పడుతుంది. సంధ్య సుదర్శన్ తెలియదు నాకు, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో. అక్కడ ఆల్మోస్ట్ ఒక 30-35 లక్షలు చేసింది క్రాస్. మనకున్న వాళ్ళకి ఒక 4 to 5 lakhs డిఫరెన్స్. సూపర్. అసలు ఆర్టీసీ క్రాస్ రోడ్ కాంపిటీషన్ అంటే మాటలు కాదు, మా మాటలు కావు. అప్పట్లో మీ దగ్గర
వెంకటేష్ గారి ఉన్న నాగార్జున గారి వీళ్ళే విభజన ఎక్కువ. ఆడేది. వీళ్ళే ఈ నిన్నే పిల్లాడితే తర్వాత శ్రీరామదాసు సూపర్ ఆడేది. అన్ని యాక్చువల్ గా అప్పుడు ఏమైందనంటే 60 days 61 days దాకా నడిపినాం శ్రీరామదాస్. అప్పుడే దసరా సీజన్ అప్పుడు విక్రమార్కుడు సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే ఆ టైం ఓకే ఆ టైంలో తీసేయని అంటే మేము లేదు ఓకే ఇదే రన్ కంటిన్యూ చేస్తామని చెప్పి ఓకే ఆ రన్ కంటిన్యూ చేస్తాం. నటరాజు పోయినట్టున్నాయా విక్రమార్కుడు? విక్రమాన్ని నటరాజు పోతుంది. నటరాజు పోయింది. తర్వాత ఇది అయిపోయి 100 days నడిపినాక ఎన్టీఆర్ అశోక్ వస్తుంది. అది 100 days ఆడుతుంది. అసలు ఇంకొకటి సార్, ఇప్పుడు మనకు ఆ రోజులు గుర్తు చేసుకుంటే వెంకటేష్ గారు అనుకునే ఇందాక జేఎం అనేదే రా సార్ మన దానిలో. జేఎం అనేది అసలు విపరీతంగా ఆడింది. అవును. అసలు మాకు మార్నింగ్ వస్తే టికెట్ దొరకకపోతే ఫస్ట్ షో వరకు వెయిట్ చేసి, మా అమ్మ ఖచ్చితంగా చూడండి అంటే ఫస్ట్ షో వరకు వెయిట్ చేసి ఫస్ట్ షో కొనుక్కొని పోయినాం. బ్లాక్ లో కూడా దొరికిపోయేది. అవును. అంత క్రౌడ్ ఉండేది. ఇప్పటికి కూడా ఫొటోస్ ఉంటాయి గూగుల్లో పెట్టి లెవెల్లో నాకు తెలియదు. ఓకే ఓకే ఇది ఈ ఫోటో ఉంటది ఓకే వెంకటేష్ గారి కట్అవుట్. పెద్ద కట్అవుట్, చాలా పెద్ద కట్అవుట్ ఉండేది. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరు చెప్పింది నాకు 120 కొబ్బరికాయలతో కొట్టి పూజ చేసి పాలాభిషేకాలు చేసి ఆ బాక్స్ ని మొత్తం పూజ చేసి సినిమా హిట్ కావాలి అని చెప్పి ఆ రీల్ ని పైకి పంపిస్తారు. అసలు యాక్చువల్ గా 4 shows సంక్రాంతి సీజన్ లో వచ్చింది సినిమా. ఆ క్రౌడ్ ఎక్కువ క్రౌడ్ అయ్యి లక్ష్మణ్ లో కూడా వేసినాం సినిమా. 2 థియేటర్లో చేయమన్నది. ఓకే ఓకే 2 థియేటర్లో చేయమన్నది ఆ రోజు. యాక్చువల్గా నా స్కూలింగ్ నాకు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ వరకు హైదరాబాద్లోనే. అప్పుడే ఇట్లా వచ్చిన ఓకే సెకండ్ క్లాస్ లో డైరెక్ట్ థియేటర్ కి తీసుకెళ్ళింది మా తాతయ్య. ఓకే చూసేసరికి మొత్తం ఫుల్ క్రౌడ్. ఆ క్రౌడ్ ని ఎప్పుడు చూడలే. ఎందుకనంటే అప్పుడు 1260 1260 సీట్లు రాము. లక్ష్మణ్ వచ్చేసి 845 2100 కెపాసిటీ 2 థియేటర్స్ కలిపితే. అంటే ఒక్కటేసారి ఆడియన్ బయటికి వస్తే 2000 మంది నీకు సినిమా అయిపోయినాక బయటకు వస్తారు. అవును. అంటే ఆల్మోస్ట్ వరంగల్లో ఒక 5% ఆడియన్స్ చూసినట్టే. ఇప్పుడు 1200ని 979 చేసినాం. మనకి ఇన్ని రోజుల దాకా 979 నడిచింది. 979 ఒకటి. లక్ష్మణ్ వచ్చేసి 505. ఓకే. కానీ లక్ష్మణ్ కూడా 35mm అయినా కూడా 35mm లెక్క ఉండదు. ఇప్పుడు జెమిని మయూరి చూసి ఎంత చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మనకు చాలా ఇంగ్లీష్ మూవీస్ కూడా మీరు రిలీజ్ చేస్తారు. అవును. లక్ష్మణ్ లో మేము స్పైడర్ మ్యాన్ కదా తేజ మనం చూసింది మన పిల్లలతోటి. స్పైడర్ మ్యాన్ 3D చూసినాం. అందులో కృష్ణ సినిమా కూడా అలా బాగా, కృష్ణ సినిమా కూడా బాగా అయింది. ధూమ్ కూడా మన దాంట్లో పడింది. అవునవును. హృతిక్ రోషన్ అవునవును. అది కూడా బాగా ఫుల్. హిందీ సినిమాలు కూడా ఫుల్ లైన్. అవును. హిందీ ఇంగ్లీష్ మన దగ్గరనే ఆడేది అనుకుంటా. మన దగ్గర ఉన్న రామకృష్ణ ఖాళీ లేకపోతే మనకు వచ్చింది. అవునవును. తెలుగు డబ్బు ధూమ్ 2 తెలుగు డబ్బు మన దాంట్లో పడింది. ఓకే. అప్పట్లో కూడా ఫుల్. అవునవును. ఇప్పుడు మీకున్న మెమొరీలో గుర్తున్నంత వరకు ఏవి మనకు మంచి అంటే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు చెప్పమంటే ఏం చెప్తారు సార్? అంటే నాకు చిన్నప్పుడు నాకు కిక్ ఇచ్చింది అని అంటే ఒక ఇట్లా మంచి నాకు ఎగ్జైట్ అయిందంటే చిరంజీవి గారిది ఇంద్ర. ఓకే. నేను అప్పుడు చిరంజీవి సినిమా వస్తుంది, ఫ్యాక్షన్ సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్ అప్పుడు. ఓకే ఓకే. అవును నాకు అవును అప్పటికే స్టార్ట్ అయింది కదా సమరసింహారెడ్డి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అవును. అయితే ఆ ఇన్సిడెంట్ నేను మార్నింగ్ వెళ్ళిన పలానా సినిమా వస్తుంది, దానికి ఆల్మోస్ట్ 21 lakhs MG పెట్టినాం. ఓకే. MG అంటే సార్ అంటే నాన్ రిఫండబుల్ అమౌంట్. ఓకే. మనకి మనం పెట్టే అమౌంట్ ఇక మళ్ళీ బ్యాక్ ఇయర్ వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్. ఓకే. అది సురేష్ వాళ్ళు చేసిండ్రు. నాకు ఆ క్రౌడ్ ఇంకా గుర్తుంది. ఒక 15 మంది 20 మంది. అంటే రేప్ సినిమా అన్నాక మొత్తం బ్యానర్లు, పాలాభిషేకాలు, కట్అవుట్ ఇవన్నీ పెట్టిండు. ఆయనే తొక్కిసలాట చనిపోయింది ఆయన. అయ్యో. నేను ఆయనని అప్పుడే గేట్ కాడ చూసిన. ఆయన బ్యానర్లు కట్టిండు, అన్ని చేసిండు. పాపం ఆయన చనిపోయిండు. నేను స్టన్ అయిపోయినా. అంటే తొక్కిసలాటలా చనిపోయిండు. అరే కరెక్టే, మా చిన్నప్పుడు న్యూస్ వచ్చింది ఇది. అవును. అసలు స్టన్ అయిపోయినా నేను. నేను బయట థియేటర్ లోపలనే ఉంటా, అక్కడ నుంచి చూస్తూ ఉంటారు ఆ గ్లాస్. ఏంది కథ. ఆ క్రౌడ్ ని మీరు నమ్మరు. అక్కడ లైన్ అక్కడ నుంచి టికెట్ కౌంటర్ కాడ నుంచి మొదలు పెడితే జెమిని థియేటర్ దాకా లైన్. ఇట్లా పలానా రామ్ లక్ష్మణ్ లో ఇట్లా ఒకరు చనిపోయి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయింది. అది 4 shows ఫుల్. ఆల్మోస్ట్ అట్లా 15 days దాకా ఉన్నది. అరే ఏంది అసలు అని చెప్పి సిల్వర్ జూబ్లీ అయింది సినిమా. అవును. అది ఇంద్ర.
అది అయితే అసలు మామూలుగా ఏంది వీనస్ స్టెప్ కోసమే రిపీటెడ్ ఆడియన్స్ ఎన్నో సార్లు చూసిండు బీభత్సంగా ఆ ఒక్క సాంగ్ కోసమే. ఆ ఇంద్రాన్ని మళ్ళా కొట్టిందంటే వర్షం మళ్ళా అవును, వర్షం మనదల్లే ఆడేది. మన 100 days లో అవునవును ఆ పాట కోసమే రిపీట్ వేస్తంబాల గుడిలో అవునవును పాట. అవును, మళ్ళీ మనకు వరంగల్ కూడా బాగా సెంటిమెంట్ వర్షం సెంటిమెంట్ మన దగ్గరనే షూటింగ్ చేసిల్లని. ఆ క్రౌడ్ అది కూడా 100 days అది కూడా ఆల్మోస్ట్ అప్పుడు 2 సినిమాలు మన చిరంజీవి గారిది ఒక సినిమా, బాలకృష్ణది వర్షం సినిమా. ఎంఎస్ రాజు గారిది కూడా ఒక ఇంటర్వ్యూ చేసిల్లు. అతను అడుగుతున్న ఇంటర్వ్యూర్, సార్ ఇంత ఒక సైడ్ చిరంజీవి గారి సినిమా చూసిన ఏ ధైర్యంతో చేసిల్లు సార్ అని చెప్పి అడిగాడు. ఎంఎస్ రాజు గారు ఆన్సర్ ఇచ్చాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇదే హిట్ అయింది బాగా. అవును, ఇదే హిట్ అయింది. అవును, అంటే ఏ సినిమా అయినా హిట్ అయితే మినిమం అంటే స్టార్ హీరో అయినా కానీ ఎవరిదైనా, ఇప్పుడు ప్రభాస్ గారిది అప్పుడు 3 సినిమాలు రిలీజ్ అవుతాయి. అవును, ఈశ్వర్ ఒకటి, రాఘవేంద్ర ఒకటి, అడవి రాముడు ఒకటి. అవునవును. ఈశ్వర్ హిట్ అయింది కానీ అంత పెద్ద హిట్ కాలే. ఈశ్వర్ సినిమా ఇప్పటి కూడా సూపర్ సినిమా. అవునవును, ఈశ్వర్ అనేది హైలైట్. అవును, నేను ఒప్పుకుంటా. అందుకని ఫస్ట్ సినిమా. అవును, ఈశ్వర్ తర్వాత రాఘవేంద్ర సినిమా వస్తుంది, తర్వాత అడవి రాముడు వస్తుంది. 3 సినిమాలు పెద్దగా ఆడలే. అవునవును. వర్షం కొడితే మళ్ళీ అది ఎక్కడికో కాదు. అది ఇప్పుడు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయినప్పుడు ప్రతిసారి అసలు రెస్పాన్స్ మామూలుగా ఉండదు. అవును, సాంగ్స్, ఫైట్స్ అందులో ప్రతి ఒక్కటి ఉంటది. ఇక అవును అవును. ఇద్దరు మళ్ళీ గోపిచంద్ గారు కూడా సూపర్ ఆడింది. అది ఓ ఇన్సిడెంట్ పేపర్లో అప్పుడు మొత్తం వస్తాయి. నెక్స్ట్ సినిమా ఏమో నెక్స్ట్ కమింగ్. అవునవునవును. అప్పట్లో నెక్స్ట్ కమింగ్ ఏంటంటే నాకు మంచిగా అనిపించింది అని అంటే, మన థియేటర్ ఒకటి, విజయ థియేటర్ ఒకటి, ఇట్లా మొత్తం ఒక చిన్న హీరో సూర్య సినిమా. తాతయ్య ఇది ఏ సినిమా ఆడదని నేను అన్నా. గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అన్నారు. నేను స్టన్ అయినా. తర్వాత పోయి చూసిన ఆ సినిమాని గజని. మన దాంట్లో ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక తమిళ్ డబ్ సినిమా డైరెక్ట్ ఆల్మోస్ట్ 100 days దాకా ఆడింది. అవును, అది అందరికి అన్ఎక్స్పెక్టెడ్. అప్పుడు గజని సినిమా అసలు తెలుగు సినిమాలకు ధీటుగా అంత కలెక్షన్లు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంత హిట్ అయింది. డైరెక్ట్ తెలుగు డబ్ చేసేది. తర్వాత మళ్ళీ అమీర్ ఖాన్ తీసుకొని హిందీలో చేస్తే హిందీలో కూడా అంత హిట్ అయ్యింది. అవును అవును. బయట నేను కనుక్కున్నది ఏంటంటే, తమిళ్ డబ్ లో ఆల్మోస్ట్ 50% రెవెన్యూలో డిస్ట్రిబ్యూటర్ కి బాగా మిగులుతుంది. 50% ప్రాఫిట్ వచ్చింది. ఏది అంటే ఏ సినిమా అయినా ఇప్పటి కూడా ఉంది. తమిళ్ డబ్ కి ఎక్కువ డిస్ట్రిబ్యూటర్ అయినా కానీ ఎవరైనా కానీ తమిళ్ డబ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ మధ్య రీసెంట్ గా నాకు కిక్ ఇచ్చింది అంటే మహారాజా. ఓకే, అది కూడా నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళిన. అదే అంటే నేను టీజర్ ట్రైలర్ నచ్చితే వెళ్తా. 10 మంది ఉన్నారు ఏషియన్. బయటికి వచ్చిన నేను మా ఫ్రెండ్కి ఇట్లా ఫోన్ చేసిన, ఎట్లుంది సినిమా, నేషనల్ అవార్డు వస్తుంది ఖచ్చితంగా అని చెప్పిన. ఫస్ట్ షో నుంచి హైదరాబాద్లో ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, బ్రహ్మరాంబ థియేటర్ ఐడియా ఉంది కదా. ఆ థియేటర్ ఫస్ట్ మార్నింగ్ షో ఎవరు ఉండరు. మ్యాక్ని ఇంత 30-40 మంది. మ్యాక్ని ఫస్ట్ షో ఫుల్, సెకండ్ షో ఫుల్. మహారాజా అవును టాక్ ఆల్మోస్ట్ 3 days దాకా నాన్ స్టాప్. అంటే ఎట్లయిపోయిందని అంటే, హైదరాబాద్లో ఉన్నంత కలెక్షన్ వరంగల్ ఉంటలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు మీరు ఇందాకనే చెప్పేళ్ళు. అవును, సంజయ్ థియేటర్లో ఎంత షేర్ వచ్చిందో మన దగ్గర అంత షేర్ వచ్చిందని. మన దగ్గర అంత షేర్ వచ్చేది. అట్లా ఒక స్టేజ్ లో ఒకప్పుడు అట్లా పోయింది. ఇప్పుడు మొత్తము ఇంకా ఇంకా డౌన్. అంటే ఆడియన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేరు. అది ఎందుకు అంటారు మీ ఉద్దేశంలో? ఒక స్టేజ్ లో కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు 3 సినిమాలు చేసి సంవత్సరానికి. అవును, ఒకసారి అయితే 20, 30, 24 సినిమాలు అనుకుంటా హైయెస్ట్. అవును, ఒకటే సంవత్సరం వల్ల. అవును, అట్లా అయ్యింది. చిరంజీవి గారు కూడా ఒక స్టేజ్ లో 2 to 3 మూవీస్ చేస్తారు. అవునవును, ఒకటే ఇయర్. అవునవును. అప్పట్లో హీరోస్ అని అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళే. అవును, నలుగురు. వాళ్ళు ఒకప్పుడు ఇట్లా క్యూరియాసిటీతోనే చేసేటోళ్ళు. నేను వీళ్ళందరినీ నేను థియేటర్స్లో, నేను ఎక్కువ హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్లలో చూసేవాడిని సినిమాలన్నీ. సంధ్య 70mm, సంధ్య 35mm, దేవి, సుదర్శన్ 70mm ఉండే. అది తీసేసి ఇప్పుడు ఏమి మాల్ కడుతున్నారు. మహేష్ బాబు వెంకటేష్ గారు కంబైన్ తోనే ప్రాజెక్ట్స్ ఇప్పుడు వస్తుంది. దసరాకు ఓపెన్ అనుకుంటా. సంధ్య 35, సంధ్య 70, దేవి, సుదర్శన్ 70, సుదర్శన్ 35, ఓడియన్, మినీ ఓడియన్, ఓడియన్ డెలక్స్, ఓడియన్. అవును,
దేవేంద్ర గౌడ్ అవునవును. మన మినిస్టర్ గారు. మినిస్టర్ది మన అంటే ఇప్పుడు మినిస్టర్ కాదు, ఎక్స్ ఆయనే కట్టిండు అది. అప్పుడు ఉండే ఆ థియేటర్ ఈయనది, ఆయనదే. అది ఇంచి ఇప్పుడు మాల్ చేసిండ్రు. అప్పుడు అంటే ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇట్లుంటుందా. నాకు ఆల్మోస్ట్ నరసింహనాయుడు సినిమాకి ఒక 25 రోజుల దాకా టికెట్ దొరకలే. నేను 27th డేనో 28th డేనో అయినా. అంటే అక్కడ ఆ సినిమాకి అట్లా అంతగానం ఉంది. మళ్ళీ తర్వాత ఇక్కడ కూడా 100 రోజులు ఆడింది రాధిక థియేటర్లో నరసింహనాయుడు. అవునవును. చూడ ఆ రోజు అవును ఇంత బాగా సినిమాలు రెగ్యులర్గా వచ్చేది, క్రేజ్ అట్లనే ఉండేది. జనాలకు సినిమా కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఎక్కువ ఉండకపోయేది. ఇప్పుడు మనము శివునికి అభిషేకం చేస్తాం. ఆ రోజులల్లో ఒక థియేటర్ని అలంకరించి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి బాక్స్కి కూడా పూజ చేస్తారు. అవును, వీళ్ళు అభిమానులు. అవునవునవును. బాక్స్కి పూజ చేసి మా హీరోకి దిష్టి తాకదు, వారు హీరోను చూడరు, పోయి కలవరు. హీరో దేవుని లెక్క. అవునవునవును. మా హీరో బాగుండాలి, మా హీరో సినిమా 100 రోజులు ఆడాలి, మా హీరో ఎక్కడ ప్రెస్టేజ్ ఇంకా పైన ఉండాలి అని చెప్పి వాళ్ళు చేస్తారు. అవును, నేను అట్లా చూసిన. అంటే బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే పండగ థియేటర్ వాళ్ళకి. అవునవునవును. నాగార్జున సినిమా రిలీజ్ అయితే పండగ. వెంకటేష్ గారిది, చిరంజీవిగా ఏనుగు కుంభస్థలమే. అది ఏ సినిమా అయినా అదే. అంటే సినిమా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్స్ ఉండేవి. అవునవును. సినిమా యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా రికవర్ అయిపోయేది. అవును. ఇప్పుడు అందరూ మీమ్స్ లో ఇన్స్టాగ్రామ్ మీరు రీల్స్ చూస్తే అవును మీమ్స్ ఇస్తారు. అంటే నాకు ఏంటిదంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ రివ్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా, నాకు నచ్చదు. రైట్. అంటే అది సినిమాని తినేస్తున్నాయి. తినేసుడు కూడా కాదు, ఇన్ఫ్లుయెన్స్. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా, ఎందుకు చేయాలి? సినిమా ఇప్పుడు అపరిచితుడు సినిమా ఉన్నది, అప్పుడు ఎవరు ఉన్నారు? రైట్. ఒక్క ఆడియన్స్ తోని, నీకు మౌత్ టాక్ తోనే ఆడియన్స్ వచ్చిండ్రు. అవును. అప్పుడు రివ్యూస్ లేరు. అవును. అపరిచితుడు సినిమా, హ్యాపీ డేస్ సినిమా, హ్యాపీ డేస్ కూడా ఎవరు లేరు. అవును. 3 రోజుల దాకా ఎవరు లేరు, 4వ రోజు నుంచి. అవును. అప్పుడు రివ్యూ ఇది బాగున్నదని చెప్తే ఎవరు లేరే. అంటే దానికి ఇట్లా అయిపోయింది. అంటే రివ్యూలు ఇచ్చేటోళ్ళే ఎక్కువ మంది అయిపోయారు. అంటే ఇప్పుడు అది ఎట్లా అయిపోయిందంటే బేసిక్గా వాళ్ళు కూడా పైసలు సంపాదించుకోవాలి. జనాలు పాజిటివ్గా ఎవరైనా రివ్యూ చెప్పారనుకో వాళ్ళని పట్టించుకుంటారు. ఎవరైతే రోస్టింగ్ చేస్తారో, అవును, ఎవరైతే క్రింజ్గా మాట్లాడతారో, ఎవరైతే బాగా ప్రొడ్యూసర్లను వాళ్ళని నీకు ఇది కూడా తెలియదా అది కూడా తెలియదు డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను విమర్శలు చేస్తారో వాళ్ళ వీడియోనే ఎక్కువ చూస్తారు. అదే ఎక్కువ చూసేసరికి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అట్లా జరుగుతుంది. అంటే ఇప్పుడు దేనికైతే ఆడియన్స్ ఎక్కువ రెస్పాన్స్ ఇస్తారో వీళ్ళు కూడా అదే చేయడానికి ట్రై చేస్తారు కదా. అని వాడు ఉంటాడు, వాడు ఫస్ట్ విక్రమ్ సింగ్ నచ్చదు, వానికి నచ్చదు, పెద్ద ఏం లేదు, పెద్ద ఇట్లా పెట్టాడు. విక్రమ్ సినిమా ఏంటిది వాళ్ళ, విక్రమ్ దుమ్ము దులిపింది, వాడికి నచ్చదు, నాకు పెద్దగా ఏం అనిపించదు. ఓకే, తర్వాత లోకేష్ కనకరాజుతోనే ఫోన్ మాట్లాడతాడు వాడు, ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది సినిమా అంటే ఏంది అక్కడక్కడే మార్చేసి ఏంది, ఎందుకు ఇట్లా నీకు నచ్చదు అంటే నీకు నచ్చదు, అట్లనే ఉండాలి కదా. అంటే ఇంటర్వ్యూ కోసమా నువ్వు అట్లా చేసినావు? అవును. విక్రమ్ కూడా మన దాంట్లో పడింది, బాగా ఆడింది. కమల్ హాసన్ గారి సినిమా భారతీయుడు మన దగ్గర దుమ్ము దులిపింది. అవునవును. మళ్ళీ ఆ రేంజ్ లో ఇట్టు విక్రమ్. అయితే ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ మనకు అప్పట్లో ఊర్లలో నుంచి ఇప్పుడు మనకు పర్కాల, భూపాలపల్లి అటు సైడ్ జిల్లాలు, ఇటు సైడ్ మన వర్ధన్నపేట ఇటు సైడ్ చాలా వరకు మనకు ఊర్ల నుంచి ట్రాక్టర్లతో సైకిల్ అంత దూరం నుంచి కూడా వచ్చి చూసేటోళ్ళు. అయితే మన దగ్గర ఏమన్నా ఒక ఇన్సిడెంట్ అంటే ఇందాక మీరు చెప్పిన ఒక పర్సన్ చనిపోయింది, అట్లా తొక్కిసరి ఆటలు ఇలా జరుగుతున్నప్పుడు యాజ్ ఏ థియేటర్ మేనేజ్మెంట్ గా మీరు ఎలాంటి చర్యలు తీసుకునేవారు? అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకునేటోళ్ళు? సినిమా ఒక రోజు ముందే పోలీసులకు ఇంటిమేషన్ చేస్తాం. ఓకే, చేసి ఇట్లా మూవీ రిలీజ్ ఉంది, సో మాకు బందోబస్తు కావాలి అని చెప్పి వాళ్ళకి ఇస్తాం. ఓకే, వాళ్ళు దే విల్ ప్రొవైడ్. ఓకే, ఆ రోజు క్రౌడ్ అనేది హెవీ క్రౌడ్. ఇప్పుడు మొన్ననే పుష్ప సినిమాకి పెద్ద ఇన్సిడెంట్ అయింది. అవునవునవును. అది ఎంత పెద్ద క్రౌడ్లో ఆ ఇన్సిడెంట్ అయిందని అంటే అసలు ఎంత ఘోరం అసలు. అవునవును, అది నాకు మస్తు బాధ అనిపించింది. అవును, పాపం వాళ్ళు చూద్దామని వచ్చి అట్లా అయిందంటే చిన్న పిల్లగాడు పాపం. అంటే ఫస్ట్ డే రోజు సినిమా చూడాలని క్యూరియాసిటీతో వచ్చింది. అవును, అది అట్లా అయిపోయింది. నాకే అదే థియేటర్లో నేను బెనిఫిట్ షో మన దేవరా చూసా. అదే థియేటర్లో నేను మా ఫ్రెండ్స్ 7 members ఓకే వెళ్ళాము.
సేమ్ వాళ్ళకి ఎట్లా అయిందో మాకు కూడా అట్లనే అయింది. జస్ట్ మిస్. ఓ అలా ఒకటే ఎంట్రీ. అవును కరెక్టే. వాడు మొత్తం క్రౌడ్, హెవీ క్రౌడ్, ఒక్కొక్కరు ఒక మిస్, జస్ట్ మిస్. అప్పుడే ఇట్లా అయింది. హైదరాబాద్ లో చెన్నై వాడు ఉంటాడు, తెలంగాణ అందరూ ప్రతి ఒక్కరు. అవును, అంటే డిస్ట్రిక్ట్స్ దగ్గర కూడా ఇట్లా ఆగిపోయింది డెవలప్మెంట్ అనేది. సో అవి వస్తే సినిమాలు ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటాయి. ఒక ఐటీ హబ్ అంటే మనకు కూడా బేసిక్ గా పాపులేషన్ అనేది పెరగాలి. మనకి ఎప్పటి నుంచో వరంగల్ స్మార్ట్ సిటీ, అది ఎప్పుడు పెరుగుతుంది? ఒక ఐటీ హబ్. అదే అంటున్నా, స్మార్ట్ సిటీ అంటారు కానీ ఐటీ హబ్ ఇప్పుడు మనకు కంపెనీస్ వస్తాయన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం మనకు తెలంగాణ వచ్చినప్పుడు రాలే కదా, రాలేదు. ఎయిర్పోర్ట్ లేదు అంటే అంటున్నారు కానీ ఎందుకో సంహౌ లేట్ అవుతుంది అది. నేను చిన్నప్పటి నుంచి మామూలు ఎయిర్పోర్ట్ అని చూసిన. నేను నాకు 31 years ఇప్పుడు. అది అట్లనే రాలే కదా. ఓపెన్ అయితే మంచిది. అదే అవన్నీ ఓపెన్ అయితే. ఎస్, ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది? అవును, ఎప్పుడో వచ్చింది. అవును, మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండే, తర్వాత శంషాబాద్ వచ్చింది. అంటే 2 times మారింది. తర్వాత శంషాబాద్ ఏమో ఇది చిన్నగా అయింది, ఇట్లా కాదు దీన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అక్కడ చేసిండ్రు. అవును, ఇప్పుడు హైదరాబాద్కి విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, కడప ఎయిర్పోర్ట్ ఉంది, అవునవును, కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది. మనకన్నా చిన్నదే, ఇంకా కర్నూలు కన్నా పెద్దది వరంగల్, కానీ మనకు లేదు. ఇవన్నీ వస్తే అవును వరంగల్ కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. ఈ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో, వర్ధనపేట, నర్సంపేట, వీళ్ళ దగ్గర కూడా ఇంకా పెరుగుతుంది. అంటే డెవలప్మెంట్ అనేది ఒక హైదరాబాద్కే అయిపోయింది. ఆ డెవలప్మెంట్ అనేది ఇటు సైడ్ కూడా రావాలి. అవును, అన్ని ఏరియాస్ లో కావాలి, ఈక్వల్ కావాలి. ఇటు సైడ్ కూడా వస్తే కాదు, కలెక్షన్స్ చూడ ఇంకా హెవీ ఉంటది. అవును, ఒక స్పిరిట్ కలెక్షనే ఇప్పుడు ఇంకా రిలీజ్ కాలే, అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటున్నారు. దానికి ఉంటది ఒక ఫైర్. ఆ ఫైర్ లోపల ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందా? కాదు, అదే ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది, అవ్వాలి. అవును, అది ఎప్పుడు ఓపెన్ అయితే తెలియదు ఇక. అవునవును, అంటే మనకు బేసిక్గా పబ్లిక్ అనేది మన వరంగల్ వాళ్ళు కూడా హైదరాబాద్ పోతున్నారు కదా. జాబ్లు అవన్నీ అని చెప్పి అందరు హైదరాబాద్ పోతున్నారు. పబ్లిక్ అనేది తక్కువైపోయింది. ఇప్పుడు అంతేందుకు రిలీజ్లే ఉన్నాయి. అవును, టు బి ఫ్రాంక్ చెప్పానంటే మన దగ్గర రిలీజ్లు కొన్ని నడుస్తున్నాయి. ఓకే, ఉన్నంత వరకు సెలబ్రేషన్ బాగానే ఉంది. కానీ చాలా మంది మైండ్లో ఏంది, సంధ్యాలకు పోవాలి, ఢిల్లీలకు పోవాలి, అక్కడ రిలీజ్లు ఆ కిక్కు వేరు, ఇక్కడ అంత ఉండదు అనేది ఒకటి ఉన్నది. మన దగ్గర కూడా ఉంది కానీ ఆ లెవెల్ లేదు. ఎందుకు లేదంటే మనోళ్ళందరూ ఆడనే ఉన్నారు, వరంగల్ వాళ్ళు అందరూ అక్కడనే చూస్తారు. నాకు మొన్న కిక్ ఇచ్చిందని అంటే దయార్జున్ అని మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన. ఓకే, కొన్ని ఇట్లా రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఆయన మొన్న కాంచన సినిమా తీసుకున్నాడు. ఓకే, చాలా బాగా రిస్క్ చేసిన. లక్ష్మీకాంత్ ఇట్లా ఇంతకు తీసుకుని ఇంత అయింది, బాగా రిస్క్ చేసిన, అది నడుస్తుంది అసలు అని నేను అడిగా. ఒట్టి కన్వర్జేషన్ ఇట్లా తీసుకున్నా అంటే ఆయనకి 1.6 crores గ్రాస్ వచ్చింది. బాబా 1.6 crores గ్రాస్ అంటే 80 lakhs షేర్ వచ్చింది మొత్తం. సలార్ కూడా ఆయననే చేసిండు. సలార్ కూడా బాగా కొట్టిండు. బాగా ఈ మధ్య రిలీజ్ అన్ని చేస్తున్నాడు. మొన్న ఇప్పుడు నెక్స్ట్ July 24th కి ఆర్యా ఉంది, ఆయననే చేస్తున్నాడు. ఓకే ఓకే, ఆర్యా దుమ్ము వెళ్తుంది ఆయన. ఓన్లీ రిలీజ్ కే చేస్తాడు ఆయన. రిలీజ్ అంటే గుర్తొచ్చింది, ఫస్ట్ మనకు రిలీజ్ లో బాగా కొట్టింది జల్సా. అవును, జల్సా మన దానిలో ఆడింది కదా, 100 days ఆడింది మన దానిలో. అసలు మేము కూడా వచ్చినాం బీటెక్ లో ఉన్నప్పుడు. సో మనకు మన దానిలో కలెక్షన్లు పక్కకు పెడితే మీకు బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ థియేటర్లో? బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అప్పుడు ఏ విధంగా అంటే కాంపిటీషన్ ఎక్కువ అప్పట్లో, సినిమాలు బాగా వచ్చేటి, హెవీ కాంపిటీషన్. జెమినీ థియేటర్కి అంటే ఒక 1 month ముందే వీళ్ళు వెళ్ళి పోయి అమౌంట్ ఫిక్స్ చేసుకో, ఇక పలానా ఈ సినిమా మాకే కావాలి అని ముందే అడ్వాన్స్గా పెట్టేసి వచ్చేవాళ్ళు. ఓకే, సో ఆ సంక్రాంతి మూమెంట్లోనే మాకు కిక్ ఇచ్చిందని అంటే హెవీ కాంపిటీషన్, హెవీ ఎక్స్పెక్టేషన్స్ మీద బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ సినిమా జెమినీ, మన దాంట్లో పెద్దరాయుడు సినిమా ఎక్స్పెక్టేషన్స్ తో రాదు, వస్తుంది, రిలీజ్ అవుతుంది, ఉంటుంది. 200 days ఆడింది. సో 200 days 200 days. ఓ సూపర్. 200 days. నేను ఎవరు ఇమాజిన్. అది చెన్నైకి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అవుతుంది, మోహన్ బాబు గారు పిలుస్తారు, ఆయననే ప్రొడ్యూసర్ అసలు. అవునవును, సిల్వర్ జూబ్లీ అయితే ఏ థియేటర్స్ కి పిలుస్తారంటే ఓనర్స్ పిలుస్తారు. అప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ చిరంజీవి సినిమాలన్నీ అప్పుడు మాక్సిమం జెమినీ ఒక 20% 30% మనకు వస్తాయి. అదే అప్పుడు ఆ రోజులలో వాళ్ళకే ఇస్తారు. ఆయన చిరంజీవి ఫ్యాన్ ఆయన.
జెమిని థియేటర్ అని, ఓకే ఓకే. వీరాభిమాని అని, అవునవును. శంకరాది ఎంబీబీఎస్, స్టాలిన్ మన దాంట్లోనే, ఇందిరా మన దాంట్లోనే, జై చిరంజీవి కూడా మన దాంట్లోనే. అంటే అప్పుడు ఎట్లా అంటే షిఫ్ట్ బేసిస్ లా ఇస్తారు. ఫస్ట్ మెయిన్ థియేటర్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే వాళ్ళకి బాక్స్కి వెళ్ళినాక మనకు వస్తుంది. కొంతమంది చాలా మంది ఎంజీలు పెట్టి రిలీజ్ చేస్తారు కాంపిటీషన్ లా. అవునవును. ఆ రోజులైనా బాగుంది, ఇప్పుడు అనేది కాంపిటీషన్ లేదు. ఇప్పుడు అప్పటికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పటి ప్రాసెస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడే ఎట్లా అంటే వేలం పాటనే, పలానా ఈ థియేటర్ వాళ్ళు ఇంత ఇస్తున్నాడు, ఈ థియేటర్ వాళ్ళు ఇంత ఇస్తున్నారు. ముందే అది కాంపిటీషన్. అంటే ఆ కాంపిటీషన్ అంటే మీకు సినిమా చూపిస్తారా? సినిమా లేదు, సినిమా అసలు చూపారు, ట్రైలర్ తప్ప మీకు ఏం తెలియదు? ట్రైలర్ కూడా లేదు బ్రదర్. అవునా? ట్రైలర్ ఎక్కడిది అప్పుడు? ఓకే. ఏం అంటే హీరో మీదనే నమ్మకంతో, పాటల మీదనే. ఓకే, పాటలు ఒకటే రిలీజ్ అయ్యేది. అంతే, పాటలే మెయిన్. ఇప్పుడు ట్రైలర్ టీజర్ అని వస్తుంది, అప్పుడు ఎక్కడి? అవును, కరెక్టే. ట్రైలర్ టీజర్ ఎక్కడి అప్పుడు? మళ్ళీ ఇంకోటి, టీవీలో ఉన్న వాళ్ళకి సరే ఎంతో కొంత అయినా టీవీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, టీవీలో ఉన్న వాళ్ళకి అది కూడా తెలియదు. అవును, లేదు, తెలియదు. అప్పుడేంది పాటలు, పోస్టర్లు, అంతే. పోస్టర్ల మీద. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు అన్ని థియేటర్లు పడుతుంది కదా ఎట్లయినా. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎట్లా, వాళ్ళే మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తారా? ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ప్రతి సినిమా అన్నిట్లో పడుతుంది. ఇప్పుడు ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. అవును. సినిమా తీసినప్పుడు ఆయనకి ఆ మొత్తం డబ్బులు వచ్చేసేయాలి. 1 week లో రావాలని అంటే అన్ని థియేటర్లో ఆడాలి, అన్ని థియేటర్లో పడతాయి. సో మీరు బిడ్డింగ్ ఇవన్నీ ఏం లేవు, ఏముండదు. ఇక నీకు 1 week కి ఇంత ఇస్తావా, కథ ఇచ్చేసి 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలి, తెచ్చుకుంటారు. 1 week లో కలెక్షన్ వస్తే మళ్ళీ కంటిన్యూ. సిస్టమ్ ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది. ఆ రోజులనే బాగుండే. అదే కదా. అంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఒక రెంటల్ బేసిస్ లాగా ఉంది కైండ్ ఆఫ్. అంటే రెంటల్ బేసిస్ లేదు, అంటే రెంటల్ బేసిస్ ఉండే. అంటే ఇప్పుడు దాని ప్రకారం నాకేం అర్థమైంది అంటే, ఇప్పుడు నా షో నువ్వు ఒక 1 వారం రోజులు నడిపి నీకు ఇంత ఇస్తా, అది అంతే కదా. సో నీకు ఇప్పుడు ఆ 1 వారం రోజులలో ఎంత వచ్చిన ఫైట్ అనేది పర్సంటేజ్ రెంటల్ బేసిస్ మీద, రెంటల్ ఏమో వద్దు మాకు పర్సంటేజ్ కావాలని చెప్పి లొల్లీలు అవుతున్నాయి. అవునవును. సో ఏది బెటర్ అంటారు మీ ఉద్దేశంలో? రెంటల్ బెటరా, ఇట్లా పర్సంటేజ్ బేసిస్ బెటరా? పర్సంటేజ్ వస్తే చాలా బెనిఫిట్, ఎవరు థియేటర్ వాళ్ళే అవుతారు. ఓకే, కానీ వాళ్ళు ఇయ్యరు కదా. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఆలోచిస్తారు. అసలు ఇప్పుడు 100 కోట్లు అంటే నాకు అంటే మామూలుగా జనరల్ డిస్కషన్. ఒకప్పుడు మనము బడ్జెట్ అనేది మామూలుగా ఉండేది, సినిమాలు అనేది ఎక్కువ ఉండేది. అవును. ఇప్పుడు హీరో రెమ్యునరేషన్ తక్కువ ఉండేది. అంతా అంటే ఒక సినిమా మీద ఇంత పెట్టుబడి పెడితే అది వెంటనే విత్ ఇన్ ఫ్యూ డేసే మనకు బ్యాక్ వచ్చేది. మిగతా మొత్తం ప్రాబ్లం. ఇండస్ట్రీ ఎప్పుడు బాగుపడుతుంది అంటే, ఎన్టీఆర్ 2 సినిమాలు ఎప్పుడు చేస్తే, ప్రభాస్ 2 సినిమాలు ఎక్కువ చేస్తే, మన అల్లు అర్జున్ ఎప్పుడైతే 2 సినిమాలు చేస్తే సంవత్సరానికి, అప్పుడు ఇండస్ట్రీ బాగుపడుతుంది. మరి అట్లా బాగుపడాలంటే అంటే పెద్ద పెద్ద సినిమాలు కాకుండా కొంచెం నార్మల్ సినిమాలు. ఇప్పుడు బాహుబలి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అందరు బాహుబలి ట్రై అవుతారు. మహేష్ బాబు సినిమా సంవత్సరానికి, అవును అది కాదు, ఒక స్టేజ్ లో సంవత్సరానికి 2 సినిమాలు వచ్చినాయి మహేష్ బాబుది. అవును, అప్పట్లో వచ్చినాయి. దూకుడు రిలీజ్ అయింది. అవును, దూకుడు అయిన వెంటనే బిజినెస్ మ్యాన్ వచ్చింది కదా. అవును, బిజినెస్ మ్యాన్ తర్వాత వెంటనే సీతామహల్ సినిమాలు తిట్టాలి. అవును. అయితే అవన్నీ నేను అదే చెప్తున్నా, అక్కడ వరకు ఎవరికి హై బడ్జెట్ అనే ఆలోచన లేవు. అప్పటి వరకు ఏంటంటే సినిమా ఒక కథ. ఆ విధంగా కూడా చేయకు, మామూలు సినిమా. మొన్న కారా సినిమా ఉంది, ఎంత బాగుంది, ధనుష్ది. చూసా. అవునవును, వాళ్ళ దగ్గర చేస్తారు. ఇంకా ధనుష్ది మొన్న ధనుషి 3 సినిమాలు సంవత్సరం. అవును, సంవత్సరానికి 2 సినిమాలు చేస్తాను నేనే. అవును, ఆయనే ప్రొడ్యూస్ చేస్తాడు, ఆయనే ప్రొడ్యూస్ చేస్తాను, ఆయనే తీస్తాను. అయినా కానీ వాళ్ళ ఇండస్ట్రీకి అట్లనే ఉన్నది. ఎందుకు అదే తేడా? అదే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే, మన దగ్గర పిచ్చి ప్రేమ చేస్తే ఫుల్ చూస్తారు, కానీ మన వాళ్ళు చేస్తలేరు, లేట్ చేస్తారు. సంవత్సరాల తర్వాత సంవత్సరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ వీళ్ళంటే ఇక పిచ్చి. అవును, కానీ లేట్. కృష్ణానగర్లో కొన్ని కోట్ల మంది స్టోరీలు పట్టుకొని తిరుగుతారు. అవును, వాళ్ళతో ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళ స్టోరీలు ఎంత బాగుంటాయి. అవును, ఇప్పుడు తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు అంత బడ్జెట్లు ఉండవు. అవును, ఏవో స్టోరీ మీద ఎక్కువ కాన్సెప్ట్. ఎన్ని సినిమాలు బాగుంటాయి. అట్లాంటి సినిమాలు మనం ఎందుకు రీమేక్ చేయాలి? మనమే ఒకటి చేస్తే ఎంత బాగుంటుంది. సో మీ ఇప్పుడు అయ్యప్పం కౌశం ఉంటుంది, ఆ సినిమాని వీళ్ళు భీమ్లా నాయక్ అని చేసిండ్రు. అలా పృథ్వీరాజు గారి క్యారెక్టర్ రానా, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇంకొక ఆయన ఎంత బాగుంటుంది. న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్. ఇక్కడ మనకేమో ఎలివేషన్ కూడా వద్దు, మీరు రియలిస్టిక్ తీస్తే. అవును, అవే 100 కోట్లు చేస్తాయి. అదే
ఇప్పుడు అత్తారింటికి దారేలా ఉమ్, క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంటుంది, అవును మా ఇంటికి రా అత్త అని చెప్పి ఏడ్చుకుంటా మాట్లాడతాడు. అవునవును ఆ సీన్ది అదే ఇప్పుడు మీ జనరేషన్ అంతా సో దాన్ని ఇష్టపడతారు, రియలిస్టిక్ని ఇష్టపడతారు. ఎస్ అవును. ఇప్పుడు పుష్ప 2 ఉంది, పుష్ప 1 బాగుందా పుష్ప 2 బాగుందా అని అంటే అందరికి పుష్ప 1 బాగుంది అని అంటున్నారు, అవును పుష్ప 2 బాగాలేదు అని అంటున్నారు. దీనికి ఒపీనియన్ ఏంటి? అదే పుష్ప 2 బాగాలేదు, మాకు పుష్ప 2 నచ్చలేదు, 1 బాగుంది, మాకు 1 సూపర్, అసలు ఆ ఎలివేషన్ అది సూపర్, నాకు 1 అల్టిమేట్ హైలైట్ సినిమా అని అంటున్నారు. దానికి మనం ఏమంటాం? అది నేను కలెక్షన్ల పరంగా పుష్ప 2 బీభత్సంగా వచ్చింది. అవును 1800 కోట్లు వచ్చిందని అంటున్నారు. అవునవును అంటే నార్త్లో బాగా నాట్లో బాడింది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పుడు అందరూ అంటారు కదా పాప్కార్న్ వల్ల రావట్లేదు, OTT వల్ల రావట్లేదు, ఇవన్నీ అట్లా కాదు. ఓటీటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉంటే యానిమల్ సినిమా నడవద్దు. ఎందుకు నడిచింది? 800 కోట్లు చేసింది అవును యానిమల్ సినిమా. వర్షాకాలం, వర్షాలు కూడా ఘోరంగా పడ్డాయి డిసెంబర్లో. అవును ఎందుకు నడిచింది సినిమా? తెలుగులో హిందీ నుంచి తెలుగు డబ్బు, రణబీర్ కపూర్ హీరో, తెలుగు డబ్బు అవుతుంది, అవును 50 కోట్లు కలెక్ట్ చేసేసి. ఎందుకు చేయాలి? సినిమాకి ఇంపాక్ట్ ఉంది. ఇక్కడనే 25 lakhs చేసింది అమృతల యానిమల్. ఎందుకు వచ్చింది? రణబీర్ కపూర్ ఎవరు? హిందీ యాక్టర్. హిందీ యాక్టర్, అవునా? ఒక హిందీ యాక్టర్కి ఆ విధంగా రావడం అనేది ఏంటిది? ఆ సినిమా ఎవరి వల్ల ఆడింది? డైరెక్టర్ ఆయన చేసింది ఏంటి? ఫోకస్ ఆన్ ద సీన్స్. అవును సీన్స్ తీసిండు. స్టోరీ ఏంటి? ఒక ఫాదర్ని ప్రొటెక్ట్ చేసేసాను అంతే, ఏం లేదు. సీన్స్ ఎట్లా ఇంత ఇంపాక్ట్ ఇచ్చింది? అవును అవి కావాలి, అవి ఎలివేషన్ అట్లా ఆ విధంగా ఉంటే బాగుంటుంది. రైట్. అంటే వేరే ఏం లేదు, సినిమాలు ఎక్కువ రావాలి, ఎక్కువ అంటే ఫ్రీక్వెన్సీ పెంచాలి. ప్రతి ఒక్కరు ఒక సంవత్సరానికి 2 సినిమాలు మినిమం చేయాలి. అవును, దానివల్ల మనకు అంటే థియేటర్లు బాగుపడతాయి. అప్పట్లో ఎట్లుండేదంటే ఎవరి థియేటర్లో 100 days అయితే వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చేది. అవును ఫోన్లకి 100 days ఫంక్షన్ చేసి పలానా మీ థియేటర్ వాళ్ళకి, మీ థియేటర్ దాంట్లో 100 days ఫంక్షన్కి రావాలి మీరు అని చెప్పి ఓనర్ని పిలిపించేవాళ్ళు. ఇప్పుడు అసలు 100 days ఎక్కడ, 50 days లేదు, 50 days కూడా లేదు. 50 days లేదు. ఎట్లా అయిపోయింది? అప్పుడు మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అరే 175 days ఇన్ని థియేటర్లలో, అది 125 days ఇన్ని థియేటర్ల థియేటర్ కౌంట్ చూసుకొని ఆ సినిమా అవును మెజర్ చేసేటోళ్ళం ఇంత హిట్ అని. ఇప్పుడు 1 week 2 weeks కథం, ఇంత షేర్ కాదు, ఇంత గ్రాస్, ఇంత ఎందుకు? తర్వాత ఓటీటీ అయిపోయి ఇంట్లోకే వచ్చేసాయి. ఓటీటీలు కూడా కొన్ని రోజులు పోతుంటే జనాలకే విరక్తి పుట్టి ఓటీటీలు కూడా చూడరు. ఆ ఇంపాక్ట్ వస్తుంది రైట్ కమింగ్ డేస్. ఇప్పుడు ఏమైనా సినిమాలకు పోతలేరు కదా, నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఓటీటీలు చూడరు. రైట్ ఎందుకంటే బోర్ అనిపిస్తుంది చాలా మందికి. ఇప్పుడు అంతగా అట్లా చేయడం అనేది కూడా అంటే నేను అనుకుంటున్నా. ఇప్పుడు కొంతమంది అంటే సరే ఇల్లు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో హోమ్ థియేటర్ కట్టించుకొని ఓటీటీలో ఎంజాయ్ చేస్తారు, కానీ అందరికీ హోమ్ థియేటర్లు ఉంటాయి కదా. ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ నేనైతే అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ థియేటర్ని ఎందుకు వస్తా అంటే ఇంట్లో నేను ఒక్కరిని కూర్చొని సినిమా చూసాను అనుకో, ఆ అరుపులు ఆ విజిల్స్ ఇవి ఏమి ఉండవు. జస్ట్ మన సినిమా ఒక 50% ఉంటే పబ్లిక్ తోటి చూస్తే ఆ అరుపులు ఆ విజిల్ వాటితోటి 50% ఎక్కడ బాగా అనిపించింది అంటే మొన్న యూత్ సినిమా అని ఒకటి వచ్చింది. అవునవును చిన్న సినిమా. అవునవును అది మలయాళం నుంచి చేసేళ్ళు. అక్కడ వాళ్ళు 5 crores 4 crores రిలీజ్ అంటే బడ్జెట్ అయింది. 100 crores చేసింది. అందులో పెద్దగా ఏం లేదు. వాడు రాసుకున్నది ఆ హీరోనే స్టోరీ, ఆ హీరోనే స్క్రీన్ ప్లే. అవును ఎంత బాగున్నది అంటే సినిమా చాలా బాగున్నది. అది పెద్ద స్టోరీ కూడా కాదు, ఏం కాదు. ఆ సినిమా 100 crores ఏం చేసిందో కూడా తెలియదు ఎవరికి. అదే అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఎలివేషన్లు అనేది జీరో. వాళ్ళు అసలు ఎలివేషన్ల గురించి ఆలోచించారు, ఓన్లీ స్టోరీ. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మహేష్ బాబుది సీతమ్మకిలో సినిమాల చెట్టు, 0 ఎలివేషన్స్ ఏమున్నాయి, జస్ట్ ఓన్లీ స్టోరీ. సో అలాంటి వాటికి మనోళ్ళు కూడా అంటే ఇప్పుడు మనోళ్ళు కూడా ఎట్లా అంటే మన ఫ్యాన్స్కి నచ్చదో నచ్చదో, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారో చేయరో, ఫ్యాన్స్ కోసమైనా ఎలివేషన్లు పెట్టాలి అనే, ఎస్పెషల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అయితే అదే జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. ఫ్యాన్స్ కోసమే పెడతారు, ఫ్యాన్స్కి ఓకే నచ్చుతుంది, కానీ మరి మిగతా ఆడియన్స్
మీద ఆడియన్స్ అదే నాకు మొన్న ఓజీ సినిమా ప్రీమియర్ మేము అందరం ఫ్రెండ్స్ అందరం మేనం నేను అంటే లైక్ ఐఎమ్ మూవీ లవర్ నేను అంటే ఐఎమ్ టిఎఫ్ఐ బానిస కట్టు బానిస ఎట్లా అంటే అట్లా అన్ని సినిమాలు చూస్తా. ఓజీ సినిమా హై ఎక్స్పెక్టేషన్ దుమ్ము దొరుకుతుంది సుజిత్ ఇట్లా బాగా ఊహించుకున్నా పోయినా ప్రీమియర్ అమృతల అందరికి నచ్చింది, నాకు ఇంకో ఫ్రెండ్కి నచ్చలే. ఓకే నచ్చింది. అదే అంటే చెప్తాను కదా ఫ్యాన్స్కి ఏమో బీభత్సంగా నచ్చింది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అట్లా చూడాలనుకున్న వాళ్ళకు సూపర్ నచ్చింది, నార్మల్ ఆడియన్స్కి అంత నచ్చలే. ఓకే నచ్చలే, పవన్ కళ్యాణ్కి చాలా తర్వాత చేసినాం కాబట్టి నచ్చింది. 2 రకాల ఆడియన్స్ ఉన్నారు, జెన్జీ కిడ్స్ ఆడియన్స్ వేరే ఉన్నారు, పాతలు వేరే ఉన్నారు. అంతకుముందు చిరంజీవి అభిమానులు కొంచెం అంటే ఒక 40+ ఉంటారు చూడండి, 40-50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఒకలాంటి సినిమాలు నచ్చుతున్నాయి. అవును. ఈ 30 బిలో ఉన్న వాళ్ళకు ఒకలాంటి సినిమాలు నచ్చుతున్నాయి. వీళ్ళకి ఏంటంటే 30 బిలో వాళ్ళకు రియలిస్టిక్ సినిమాలు ఎక్కువ నచ్చుతున్నాయి. అవును. ఈ 40-50 వాళ్ళకు ఏంటంటే ఎలివేషన్ ఉండాలి. మొన్న అంటే నిన్ను అడుగుతున్నా పెద్ద సినిమా ఇట్టా అది అంటే యావరేజ్, నన్ను అడిగితే యావరేజ్, నేను సూపర్ అన్నాను మరి వేస్ట్ కూడా. ఒక చాలా రోజుల తర్వాత సినిమా రిలీజ్ అయింది పెద్ద సినిమా, అందుకే నడిచింది. సో మా ఇంటి బంగారం ఉంది, బాగుంది, లేడీస్ అందరు పోతున్నారు, హెవీ ఉంది. అవును. ఒక నాగ చైతన్య సినిమా రిలీజ్ అయితే ఎట్లుంటుందో అంతకన్నా ఎక్కువ ఆడింది సినిమా మొన్న 4 రోజుల్లో. అవునవును. నేను కలెక్షన్ అనుకున్నా, అసలు బీవర్సన దుమ్ముతుంది సినిమా. యూఎస్లో మా వాళ్ళు కూడా పోతారు. నేను మొన్న చూసిన, అవును, నాకు మంచిగా అనిపించింది. మార్నింగ్ షోకి వెళ్ళినా ఎవరు ఉన్నారు అనుకొని బుక్ చేసుకొని వెళ్ళినా, మొత్తం అందరు లేడీసే, అందరూ మొత్తం ఉడుతున్నారు మొత్తం అట్లా అయింది. అదే లేడీ భాష. ఇప్పుడు మనము ఇన్ని డిస్కస్ చేసుకుంటాం కదా. అవును. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది థియేటర్. అంటే మనం ఎంత నీట్ మెయింటెనెన్స్ ఇచ్చి ప్రజలకు ఎంత కంఫర్ట్ ఇస్తే వాళ్ళ థియేటర్ కి మళ్ళీ రిపీటెడ్ వస్తారు. అయితే ఇప్పుడు మన రామ్ లక్ష్మణ్ ఒకప్పుడు హైయెస్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఆ రోజులల్లో మన థియేటర్ ఉన్నంత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ అంత హై లెవెల్ ఉన్నది. సో ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ ఒక 5 years నుంచి అంత మెయింటెనెన్స్ లేదు, కొంచెం డౌన్ అయిపోయింది. సో ఇట్లా చాలా బయట జనాలలో టాక్ నడుస్తుంది. సో ఎందుకు అలా అయింది, మెయిన్ రీజన్ ఏంటి? అప్పుడు మేము అది కూలగొట్టేసి కన్స్ట్రక్షన్ కడుతున్నాం డైరెక్ట్ మల్టీప్లెక్స్. ఓకే. అంటే ఇప్పుడు చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉన్నది, మీరు లోపల మాత్రమే రినోవేషన్ చేస్తున్నారా లేకపోతే మొత్తం కంప్లీట్ బిల్డింగ్ కూలగొట్టి బిల్డింగ్ డిమాలిష్ చేస్తున్నాం మొత్తం కంప్లీట్గా, అసలు ఏముండదు ఇక, ఏముండదు, మొత్తం కూలగొట్టి మళ్ళీ మల్టీప్లెక్స్ కడతారు. ఓకే. సో దాని వివరాలు చెప్పండి, అంటే ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, ఎన్ని స్క్రీన్స్ రాబోతున్నాయి? వీఆర్ ప్లానింగ్ ఫర్ 4 screens. ఓకే. కింద షాపింగ్ కాంప్లెక్స్, పైన థియేటర్స్. అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఏషియన్ శ్రీదేవి లాగానా? అంతకన్నా పెద్దగానే వస్తుంది. ఓకే. అంటే షాపింగ్ మాల్ ఉంటుంది, స్క్రీన్స్ ఇంకా హెవీ, ఇంకా చాలా పెద్దగా వస్తుంది. ఓకే. ఓకే. లైక్ మీరు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్కి వెళ్తే ఏ మాల్ అయితే చూస్తారో అట్లా ఉంటుంది. ఓ సూపర్. ఎలా అంటే ఇప్పుడు ఏమైనా డిస్కషన్స్ వస్తున్నాయా, ఎలాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి, ఎలాంటి? నేను డిస్కషన్ చేసుకున్నాను. ఓకే. అంటే మొన్న నేను కొన్ని థియేటర్స్కి వెళ్ళా. అపర్ణ అని ఒక థియేటర్ నల్లగందలో ఓపెన్ అయింది, 1 year ఓపెన్ అయింది. ఓకే. బాగా కట్టారు థియేటర్, దాంట్లో స్క్రీన్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగుంది. అంటే వాళ్ళ క్వాలిటీ అవన్నీ స్క్రీన్ పరంగా కానీ ఏదైనా మంచిగా బాగా చేసి ఉంటాయి, మంచిగా ఉన్నాయి. ఓకే. సో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఓకే. అన్ని 70 mm 4 screens? లేదు, 4 screens ఇక చిన్నగానే వస్తాయి. ఆల్మోస్ట్ 1200 కెపాసిటీతోనే 4 screens వస్తాయి. అంటే 4 screens లో 1200 పెడుతున్నారా లేకపోతే ఒక్కటి ఏదైనా పెద్ద 4 screens కలిపే 1200? ఓ, అంటే అప్పుడు 300 వస్తుంది. ఓకే. ఓకే. నేనేమంటున్నా అంటే నేను వాళ్ళతో చెప్పా, ఒక థియేటర్ 650 పెద్దది, లైక్ మనము ఒక ఐమాక్స్ పెద్ద స్క్రీన్, ఒక పెద్ద స్క్రీన్ చూస్తే ఎట్లా మనకి ఉంటుందో ఆ ఫీల్ వస్తుందో ఆ విధంగా చేయండి అని నేను సజెస్ట్ చేశాను. కానీ మన రామ్ లక్ష్మణ్ అంటేనే పెద్ద స్క్రీన్. అవును. ఒకప్పుడు వేరే థియేటర్స్ కంపేర్ చేసుకుంటే పెద్ద స్క్రీన్ 70 mm చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్దది. సో మరి ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త థియేటర్ కడతానన్నా కూడా జనాల్లో అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవునవును. సో మరి మీరు అన్నట్టు కనీసం 4 screenలలో
ఒక్క స్క్రీన్ అన్నా పెద్దగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఖచ్చితంగా ఉంటుంది. నేను మా డెవలపర్ వాళ్ళతో మాట్లాడాలి, Okay. నేను వాళ్ళతోనే డిస్కస్ చేస్తే 4 screens పోదామని అంటే సరే 4 screens మీరు చేయండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. మనం కట్టడం చాలా టైం ఉంది, మనం ఒకటి పెద్దది మాత్రం ఆలోచించుకొని చాలా పెద్దగా ఉండాలి. అది ఎంత పెద్దగా ఉండాలంటే చాలా పెద్దగా ఉండాలని చెప్తా. PCX ఇప్పుడు మన కుకట్పల్లిలో ఓపెన్ అయింది. అవును, మన అల్లు అరవింద్ వాళ్ళు. అవునవును, అది మొన్న వెళ్ళా, బాగుంది. అంటే మీరు 4 screens లో ఒక స్క్రీన్ తగ్గించిన 3 screens అయినా పర్లేదు. అవును, బట్ ఒక స్క్రీన్ మాత్రం పెద్ద. ఇప్పుడు మనకు దీనిలో S2లో అవును, S2లో ఒకటి స్క్రీన్ 1 పెద్దగా ఉంటుంది, అవును. మిగతా చిన్నగా ఉంటాయి. పెద్దగా ఉండడం అంటే ఓన్లీ 100 seats ఎక్కువ ఉంటాయి అంతే. అంటే స్క్రీన్ అంటున్నాను, సీటింగ్ కెపాసిటీ మీకు డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అవును, కానీ స్క్రీనింగ్ అనేది పెద్దగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఆగస్ట్లో ఓపెన్ అవుతుంది ఇంకొకటి, మన సునీల్ థియేటర్. సునీల్ థియేటరా? అవును. ఎక్కడ? ఇప్పుడు RS బ్రదర్స్ ఉందా? అవును, దానిపైన. ఓ అవునా, నేను ఇక అక్కడికే ఆపేసి అనుకుంటున్నా. లేదు, కడుతున్నారా? కట్టిల్లు అయిపోయింది. ఇప్పుడు సిటీ పోలీస్ అందులో RS బ్రదర్స్ నడుస్తుంది. అవును, నడుస్తుంది. దాని పైన 3 screens వస్తుంది. ఓ రియలీ? అవును. ఓకే, నాకు తెలియదు అసలు. నేను మొన్న యాక్చువల్లీ మన దానిలో ఇన్స్టాగ్రామ్ లో సునీల్ థియేటర్ మీద నేను రీల్ చేశాను. అవును, అది దాదాపు 2 lakhs ఎబోవ్ పోయింది. అందరూ పాత జ్ఞాపకాలు అవన్నీ గుర్తున్నారు. అవును. అయితే చాలా మంది కామెంట్ చేసేది ఏంటంటే ఇప్పుడు RS బ్రదర్స్ ఉంది, ఇప్పుడు RS బ్రదర్స్ ఉంది అని అంటున్నారు. కానీ RS బ్రదర్స్ పైన మళ్ళీ స్క్రీన్స్ వస్తున్న విషయం వస్తున్నాయి. ఓ రియలీ? మాట్లాడినా మొన్ననే. ఓకే, ఎన్ని స్క్రీన్స్ వస్తున్నాయి? 3. ఓకే, 3 చిన్న కానీ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. అసలు వాళ్ళు తప్పేం చేసిందని అంటే అదే థియేటర్ని ఉంచుకుంటే అయిపోయేది. చాలా బాగుంది. అంటే ఆ థియేటర్ ఇప్పుడు మీరు చేసినట్టు డిమాలైజ్ చేసి, అవును, థియేటర్ పరంగానే పోవాల్సింది. అవును, అదే నేను చెప్పింది. ఇప్పుడు వాళ్ళు అదే కూల కొట్టేసి మళ్ళీ థియేటరే కడితే బాగుండేది. మళ్ళీ మన చాలా పెద్ద అడ్డ అది, రైల్వే స్టేషన్ దగ్గర. అందులో మగధీర దుమ్ము దులిపింది, పోకిరి కూడా. అవును, పోకిరిది నా దాని టికెట్ అదే మాకే వచ్చే సినిమా అది. ఓకే, రామ్లైన్ పడాల్సింది, అప్పుడు కొన్ని అనుకోని కారణాల వల్ల పడలేదు. అంటే హిట్ అవుతుందో హిట్ కాదో పాటలు చూసి అని చెప్పి అనుకుని ఉండే, కానీ రివర్స్. అది అట్లాంటివి చాలా ఉన్నాయి. అవునవును, చాలా పెద్ద షేర్ వచ్చిందట కదా అప్పుడు. అవును, చాలా పెద్దగా వచ్చింది. అది మన దాంట్లో ఆ విధంగానే దూకుడు వచ్చింది, మన దాంట్లో పడింది. ఇప్పుడు మీ థియేటర్కి లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 100 days అయితే ఇట్లా సెలబ్రేట్ చేస్తారు, హీరోలు వాళ్ళు వస్తారు. సో మన థియేటర్ మెమరీస్ గురించి మాట్లాడితే కొన్ని మెమరీస్ ఏమైనా షేర్ చేయగలుగుతారు? అంటే ఫొటోస్ కానీ అవి నాకు షేర్ చేస్తే నేను డిస్ప్లే చేస్తా. మన థియేటర్కి వెంకటేష్ గారు 3 సార్లు వస్తారు. ప్రేమించుకుందాం 100 daysకి. ఓకే, మన దగ్గరనే అవుతుంది. అప్పుడు విజయయాత్ర అని ఉంటుంది. అవునవును, విజయయాత్ర చేసేటోళ్ళు. అవును, మన థియేటర్కి వెంకటేష్ గారు ఆల్మోస్ట్ ఆ ప్రేమించుకుందాం సినిమాకి వచ్చిండు. గణేష్ మన దాంట్లో పడింది. మళ్ళీ తర్వాత లక్ష్మి, ఓకే, అది కూడా మన దాంట్లో పడింది. ఓకే, అది కూడా మన దగ్గర వెంకటేష్ సినిమాలు బాగా. అవును, అంటే నాకు ఒకటి గుర్తున్నది, అంటే సింహాద్రి సినిమా ఏమో అదే టైం వస్తుంది. సింహాద్రి వసంతం కూడా వీళ్ళు సురేష్ వాళ్ళే 2. ఒకటేమో దిల్రాజు గారు చేస్తారు. దిల్రాజు గారు పోటీగా వసంతం వస్తుంది. వసంతం ఏమో సురేష్ బాబు వాళ్ళ సినిమాలన్నీ మా దాంట్లోనే. వసంతం సినిమా రామ్ లక్ష్మణ్ రెండిట్లో ఇస్తాం, రెండిట్లో ఫుల్. అయితే సార్ ఇప్పుడు వరంగల్లో మనకు ఆల్రెడీ చాలా థియేటర్స్ ఉన్నాయి, మల్టీప్లెక్సెస్. అంటే అక్కడ ఏషియన్ శ్రీదేవి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి, S2 ఉంది. అవును, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2 ఓపెన్ అవుతున్నాయి. అవును, సో ఇప్పుడు మన రామ్ లక్ష్మణ్ థియేటర్ మల్టీప్లెక్స్ అప్కమింగ్ వస్తుంది కదా. అవును, ఈ థియేటర్స్ కంపేర్ చేసుకుంటే ఏం డిఫరెంట్గా ఉండబోతుంది? అంటే అప్పటికి చాలా టెక్నాలజీస్ చేంజ్ అవుతాయి. ఆల్మోస్ట్ మాకు మొత్తం అంతా అయిపోవడానికి ఎట్లయినా 4 years పడుతుంది. ఓకే, ఎప్పుడు అనుకుంటున్నా సార్ రిలీజ్? 22 date? అప్పుడు నాకు తెలిసి 2030 వరకు. 2030 వరకు, ఓకే, ఇంకో 4 years. 4 years, ఓకే, 2030లో ఓపెన్ అవుతుంది. సో అప్పుడున్న టెక్నాలజీ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ అవుతాయి. అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు డాల్బీ అట్మాస్, ఎవ్రీథింగ్. సో ఇవి ఏవి లేవు అని అనకుండా అన్ని ఉంటాయి. సో ఫుడ్ అండ్ సేఫ్టీ, హైజీనిక్ అయినా అన్ని ఎవ్రీథింగ్. ఓకే, కాస్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? కాస్ట్ కూడా వెరీ రీజనబుల్. ఓకే, అది తీసుకొనే ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో దాన్ని మెయిన్ మోటో లాగా తీసుకుంటున్నారా? ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆడియన్స్ సినిమాకి రావాలని అంటే
ఆ టికెట్ ప్రైస్ అయితే ఏదో ఉందో అవును ఆ టికెట్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే అవును ఉంటుంది. అవును అంటే చాలా మంది ఇప్పుడు మల్టీప్లెక్స్కి ఇప్పుడు మనకు రెగ్యులర్ సింగిల్ స్క్రీన్ అయితే 150 రూపాయలు ఉన్న టికెట్ అవును అవును మల్టీప్లెక్స్ 400 ఉంటుంది. అవును ఆ 400 పడితే ఇక్కడ ముగ్గురు పోవచ్చు. అవును పోవచ్చు. సో అట్లా ఆలోచిస్తారు. అవును సో అందుకోసమని మీకు అట్లా ఏముండదు, ఓన్ గా నడిపే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అదే థియేటర్స్ ఎవరికైనా వేరే వాళ్ళకి లీజ్కి ఇస్తే ఓకే ఆ ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఓకే ఈ సినిమాకి నేను పెంచుకోవాలి చేసుకోవాలి అనేది డిస్ట్రిబ్యూటర్ ఫోర్స్ మీద చేస్తాడు. మీరు ఫోర్స్ అంటే ఒక క్వశ్చన్ వస్తుంది నాకు. బేసిక్గా కొన్ని సందర్భాల్లో మనం వినేటోళ్ళం సినిమా హీరో అంటే దగ్గరలో ఉన్నాడు బట్ ఇంకా ఆ రికార్డు రీచ్ కాలేదు, ఆ హిట్ రికార్డ్ని రీచ్ కాలేదు అని ప్రొడ్యూసర్లు ఇంకొన్ని రోజులు నడపమని అంటారు. అంటే మాకు టాక్ మాకు తెలియదు కదా. సో అది నిజమేనా, అలా ఉంటుందా? అంటే కొన్ని సినిమాల్లో ఆ రికార్డ్ బ్రేక్ చేయాలి ఖచ్చితంగా అనేది అప్పట్లో ఉండేది. ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు ఎట్లా అంటే ఫ్లాప్ అయిన సినిమాలు దాన్నే నడిపిస్తారు ఇంకొంతమంది. అంటే మినిమం ఒక 50 days అయితేనే ఉంటే యావరేజ్ అన్న. అప్పట్లో ఎట్లా అంటే 50 days నడిస్తే యావరేజ్, అవును 100 నడిస్తే బ్లాక్ బస్టర్. అవునవును ఇప్పుడు కలెక్షన్ వచ్చేస్తే బ్లాక్ బస్టర్. అవును ఇప్పుడు అట్లా అయిపోయింది. బ్రేక్ ఈవెన్ వస్తే బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కూడా అవి కూడా అవసరం లేదు, బ్రేక్ ఈవెన్ అయితే కదా అంతే అయిపోయింది, అయితే బ్లాక్ బస్టర్. అవును. ఇప్పుడు ముగరాజు సినిమా ఉంది ఫ్లాప్, దాన్ని యావరేజ్ చేయాలని చెప్పి నడిపించిన రోజులు ఉన్నాయి. అట్లా మన దాంట్లో పడింది, మలయాళనే పడ్డది మృగరాజు. అప్పుడు దేవీపుత్రుడు మృగరాజు నరసింహనాయుడు గుర్తు, నరసింహనాయుడు ఇట్ అవుతుంది అప్పుడు. అవును దేవీపుత్రుడు కూడా ఆడలే అంత. అవును ఆడలే దేవి, కానీ బాగుంటది మూవీ బాగుంటుంది. కోటి రామకృష్ణ గారు బాగుంటుంది సినిమా, ఇప్పటికీ చాలా సార్లు చూస్తా. అవునవును బాగుంటుంది సినిమా, ఫెంటాస్టిక్ సాంగ్స్ ఉంటాయి, ఫెంటాస్టిక్ బీజిఎం ఉంటది. అవునవును మూడింటికి మణి శర్మనే. అవును అవును. సో మనకు ఎన్నో సందర్భాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక తొక్కిసలో ఒక మనిషి చనిపోయాడని. సో థియేటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉంటాయి అంటే ఎలాంటి సందర్భాలు ఫేస్ చేశారు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ అయ్యారు? ఇప్పుడు 95లో థియేటర్ ఓపెన్ అయినాక 6 monthsలో మా మదర్ చనిపోయింది. అయ్యో, మదర్ చనిపోయిన వెంటనే దాంట్లో మొత్తం అద్దాలన్నీ పగిలిపోతాయి ఆటోమేటిక్. వెంటనే ఏమో సడన్గా ఎట్లయినా గాలికని అన్నారు అందరు, ఓకే తెలియదు. వెంటనే తర్వాత ఇంకొక 3 monthsలో తాతయ్యకి ఫైర్ అవుతుంది, ఫైరింగ్ ఎల్బీనగర్లో. ఓకే బ్యాక్ టు బ్యాక్. ఓకే ఇవన్నీ మళ్ళీ తర్వాత ఇంకొక 4 yearsలో మన 4 monthsలో ఐటీ రైడ్ అవుతుంది. ఇవన్నీ ఇంపాక్ట్ ఇట్లా ఒకదానికొకటి. పోలీసు వాళ్ళు ఎప్పటికీ థియేటర్ ఏదైనా పెద్ద సినిమాకి అయినా బందోబస్తుకి బాగా వస్తుంది. ఓకే అది ఒక్కోసారి ఇప్పుడు ఇంద్ర సినిమాకి ఎఫెక్ట్ అయినప్పుడు ఎఫెక్ట్ అయినాక ఇప్పుడు డైరెక్ట్ అక్కడ ఒక చాలాసార్లు ఒక మినిమం ఒక 20 members ఉంటారు. ఓకే అది జాగ్రత్తలు అనేది ఇంప్లిమెంట్ చేస్తాం ఖచ్చితంగా. డైరెక్ట్ చిరంజీవి దాకా వెళ్తుంది ఈ న్యూస్. అవునవును చిరంజీవి కూడా ఒక వీడియో చేసిండు, చాలా బాధాకరం అది. అవునవును అవును. అయితే ఇప్పుడు అసలు రామ్ లక్ష్మణ్ పేరు, ఆ పేరు ఎలా వచ్చింది సార్ థియేటర్కి? ఎవరు పెట్టారు, ఎలా వచ్చింది? మా గ్రాండ్ ఫాదర్, ఇద్దరు బ్రదర్స్, మా తాతయ్య, ఇద్దరు చిన్న తాతయ్య అండ్ మా గ్రాండ్ ఫాదర్ అని ఇంకో చిన్న, ఇద్దరు కలిసి అది ఎస్టాబ్లిష్ చేసి. ఓకే సో రామ్ లక్ష్మణ్ ఎట్లా ఎట్లా అని. ఓకే ఓకే క్రెడిట్ గోస్ టు మై గ్రాండ్ ఫాదర్. ఓకే ఇందాక చూపెట్టాను బసవరెడ్డి గారు, ఆయన మొత్తం ఎవ్రీథింగ్. ఓకే ఆ థియేటర్కి సంబంధించిన మొత్తం హోల్ అండ్ సోల్, పిల్లర్ అయినా కానీ ఏదైనా. ఇప్పుడు ఆ వుడ్ కూడా ఇప్పుడు నేను చెప్పిలే గ్రానైట్, అవునవును ఎక్కడైతే మనకు దొరకలేదు అప్పుడు ఆ టైంలోనే వుడ్ కోసం, మా టేకు అవన్నీ వుడ్ కోసం కూడా రాజమండ్రి, తణుకు అక్కడి నుంచి తెచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే ఎన్టీ రామారావు గారు తాతయ్యని బ్రదర్ ఎంత బాగుందంటే అంత బాగున్నది బ్రదర్. బసవరెడ్డి గారు బ్రదర్ బాగా కట్టారు మీరు. ఆ పిల్లర్ చూస్తేనే అసలు ఏంది అని అప్పుడు తాతయ్య. సూపర్ సూపర్. ఆ తర్వాత ఎగరే పవరం అని సినిమా శ్రీకాంత్ గారి మన దాంట్లో ఆడింది. దానికి ఫంక్షన్కి చిరంజీవి గారిని పట్టుకొని వస్తారు శ్రీకాంత్. ఓకే ఓకే పట్టుకొచ్చినప్పుడు మా తాతయ్య వెళ్ళి చిరంజీవి గారిని థియేటర్కి పట్టుకొస్తారు. థియేటర్ పట్టుకొచ్చి మొత్తం చూసి షాక్.
ఆ టైంలో ఇట్లా కట్టిల్లేందని ఓకే అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. ఓకే ఓకే సూపర్. ఫొటోస్ కూడా ఉంటాయి. ఓకే నాకు ఒకసారి షేర్ చేయండి, అవి నేను డిస్ప్లే చేస్తాను. మన తొలి ప్రేమ కూడా మన దాంట్లో ఆడింది. అవునవును, తొలి ప్రేమ యాక్చువల్గా అందరూ షాక్, అంటే అంత ఆడుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అవును, ప్రేమ దేశం, కలుసుకుందాం మురారి కూడా అనుకుంటా. మురారి మహేష్ బాబు వస్తాడు థియేటర్ కి. అవునా? లక్ష్మణ్ లో ఆడింది విజయయాత్రకి మహేష్ బాబు వస్తారు. ఓకే ఓకే. ఆ ఫొటోస్ ఉండే అప్పట్లో, లేవు. అతడు కూడా మన దాంట్లో ఆడింది. అవును, మహేష్ బాబు వస్తాడు మన థియేటర్ కి, బాగా అనిపించింది. ఓకే. ఆ ప్రీవియస్ ఫోటోస్ అంటే ఇప్పుడు లేవు. ఇప్పుడు అంత పెద్ద హీరో రామ్ లక్ష్మణ్కి వస్తాడు అంటే అవి ఎట్లా? అవును, సూపర్ మెమరీస్ అవి. అవును. మీ సక్సెస్ మీట్కి పవన్ కళ్యాణ్తో ఫొటోస్ ఉంటాయి మా తాతయ్య ఇవన్నీ. ఓకే ఓకే. అంటే ఆ ఈవెంట్కి సక్సెస్ మీట్కి పిలుస్తారు. ఒక థియేటర్లో ఇంత హ్యూజ్గా ఆడిందని చెప్పి పిలుస్తారు వాళ్ళే. ఇప్పుడు లేదు. ఓకే. వకీల్ సాబ్ కూడా ఫంక్షన్ చేసిండు, అందరిని పిలిపించుకున్నాడు. ఆ విధంగా చేస్తాడు. ఇప్పుడు దేవరా కూడా అందరినీ సక్సెస్ మీట్లో థియేటర్ ఓనర్లు అందరిని పిలుస్తారు. అంటే థియేటర్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ. ఓకే ఓకే. కొంతమంది చేస్తున్నారు, ఇంకొంతమంది కూడా చేయాలి, చేస్తే బాగుంటుంది. అవునవును, వీళ్ళకి కూడా కొంచెం ప్రోత్సాహంగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అవును, బాగుంటుంది. ఇప్పుడు ఆ రోజులలో ఎందుకు ఉండేదని అంటే థియేటర్స్ ఎక్కువ కాంపిటీషన్, అందరు హీరోలు కూడా బిజీ హీరోలు. వెంకటేష్ అయినా కానీ నేను సంవత్సరానికి 2-3 సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు లేదు అట్లా, ఒకటే సినిమా ఒకటి. అట్లా అయితే ఏది నడుస్తుంది చెప్పండి? నడవదు. ఒక్కొక్కరు 2-3 సినిమాలు చేస్తే నడుస్తుంది. మీరు 100 కోట్లు తీసుకోండి, 200 కోట్లు తీసుకోండి, సినిమాలు తొందరగా చేయండి, వస్తే బీభత్సంగా ఉంటుంది. అదే ప్రభాస్ 2 సినిమాలు రిలీజ్ చేస్తాడు 1 year బ్యాక్. సలార్ అండ్ ఆది పురుష్ 2 ఆ ఏజ్లో 2 సినిమాలు రావడం అనేది గ్రేట్. అది మళ్ళా తర్వాత మొన్న ఒక దాంట్లో చెప్తాడు ప్రభాస్ కూడా, నేను ఎన్ని సినిమాలు చేసి సంవత్సరం 3 సినిమాలు చేస్తా అని. అవునవును అంటాడు. ఆడియో ఫంక్షన్ నేను ఆ విధంగా చేస్తా, అది నాకు గోల్ అని అంటాడు. నాకు తెలిసి చేస్తాడు, ఆయన ప్రాజెక్టులు అట్లున్నాయి. అవునవును, తనే సినిమా తప్ప వేరే లోకం లేదు. ఫ్యాన్స్ కి అంకితం అన్నట్టు పాపం కంప్లీట్ గా ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. అవును, మహేష్ బాబు కూడా చేయాలి, అప్పుడు చేసిండు, ఇప్పుడు తగ్గింది, చేస్తాడు నాకు తెలిసి. వారణాసి అయిపోయినాక చేస్తాడు. ఇక వారణాసి రాజమౌళి కాబట్టి తప్పదు ఇక. సో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే యాజ్ ఏ బిజినెస్ సైడ్ ఏమైనా పోదాం అనుకుంటున్నారా, లేకపోతే మీ తాతయ్య గారు లెగసీని కంటిన్యూ చేసుకుంటూ ఈ థియేటర్ సైడే ఉందాం అనుకుంటున్నారా? ఆయన లెగసీ కంటిన్యూ చేయడమే. ఓకే, లెగసీని ఎప్పటికప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఓకే ఓకే, అంతే. ఓకే, మీరు ఫైనల్గా మా ఆడియన్స్కి ఒక మాట చెప్పాలంటే, అంటే థియేటర్స్ మీద ఇప్పుడు చాలా మంది మన ఇన్స్టాగ్రామ్లో థియేటర్స్ అంటే వాళ్ళు ఎంతో లవ్ చూపిస్తున్నారు. అవునవును. సో ఆ ఆడియన్స్కి రామ్ లక్ష్మణ్ థియేటర్, ఒక రామ్ లక్ష్మణ్ థియేటర్ ఓనర్గా మీరు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అది నేను చాలాసార్లు చెప్తూ ఉంటా. నేను మా ఫ్రెండ్స్కి కానీ అది అసలు వరంగల్ పబ్లిక్ అయితే థియేటర్ మేము మంచి చేయలేదు. 2014 దాకా మంచిగా ఉండే, 14 తర్వాత కొంచెం డౌన్ అయింది. 14, 15, 16 దాకా ఓకే. 16కే మేము రెనోవేషన్ చేయాల్సింది, చేయలే. అప్పుడే రెనోవేషన్ చేస్తే ఇంకా బాగుండు. కొన్ని చేద్దాం అనే దాన్ని బట్టే ఆగిపోయి వచ్చింది. దీనికి చూద్దాం రారు పబ్లిక్ అని అనుకొని ఉండే. అయినా కానీ నెవర్ ఇమాజిన్ కలెక్షన్ డౌన్ కాలే ఎక్కడ అసలు. స్టాక్ మైత్రి వాళ్ళు అయితే అది ఏంది, అది ఎట్లా వస్తుంది కలెక్షన్ కూడా ఆశ్చర్యపోయింది. అది పుష్ప 50 lakhs చేసింది క్రాస్. సూపర్. అదే మెయింటెనెన్స్, మేము ఏమి ఇవ్వలే, అదే మెయింటెనెన్స్. మళ్ళీ తర్వాత అమరన్ 23 లక్షలు చేసింది. ఏంది అది? ఒక చిన్న సినిమాలో రావడం అనేది కలెక్షన్. అదే హనుమాన్ 52 lakhs. 52. 2 సినిమాలే ₹1 కోటి చేసి, హనుమాన్ ఉన్న పుష్ప. అవును, అదే ప్రేమ, అదే మెయింటెనెన్స్ మాస్ పబ్లిక్ కి ఇంకా ఉన్నది. ఎక్కడ అంత ధీటుగానే నెక్స్ట్ కమ్మింగ్ దాంట్లో కూడా ఉంటది. అది ఎప్పటికీ చెప్పలేని కృతజ్ఞతలు వాళ్ళకి. అది అంటే వరంగల్ రామ్ లక్ష్మణ్ అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్కే ఉంటుంది ఎమోషన్. ఒక ఎమోషన్ సేమ్ అదే లాగానే కమ్మింగ్ ఇయర్స్ లో ఉంటుంది ఖచ్చితంగా. అదే గోల్. ఎందుకంటే వాళ్ళకి అది ఇవ్వాలి గట్టిగా.
వాళ్ళు మీ థియేటర్ మీద చూపించిన ప్రేమ అంతే ఈజీగా అది మీరు అంత క్వాలిటీ మళ్ళీ రిటర్న్ రిటర్న్ అవును ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే దాంట్లోకి ఏమన్నా నడవదో డబ్బా థియేటర్ అని అన్నారు కొంతమంది, ఇంకొంతమంది అన్నారు నేనేమన్నా జీవికేనా అని. జీవికే ప్రిఫరెన్స్, జీవికే హైదరాబాద్, నా థియేటర్ ఇస్ జీవికే వరంగల్ బ్రాండ్ ఉంది. అవును కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఇప్పటికీ ఎప్పటికీ మా మీద, మా థియేటర్ మీద ప్రేమగా చూపించినందుకు మా వరంగల్ ప్రజలకి నమస్కారాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి ఎన్నో మెమరీస్ పంచుకున్నాం. అండ్ ఇలాగే మీ అప్కమింగ్ కూడా, అంటే మీరు 2030లో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు కదా, ఆ కొత్త థియేటర్ కూడా మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని, మా రామ్ లక్ష్మణ్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే.